ఒక ఎలుక ఒక వ్యక్తి ఇంట్లో దూరి ఇల్లంతా రంధ్రాలు చేయడం మొదలెట్టింది. ఆ వ్యక్తి అతని భార్య ఒక రోజు బయటికి వెళ్ళొచ్చి ఒక సంచిలోంచి ఏదో తీస్తుంటే తినే వస్తువేమో అనుకుని ఎలుక దాన్ని గమనించింది. తీరా చూస్తే అది ఎలుకల బోను. దాన్ని చూసిన ఎలుకలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకే కాకుండా ఒక పావురం, ఒక కోడి పుంజు, ఒక మేకపోతు కూడా ఉండేవి. ఎలుక ఫాస్ట్ గా ముందు పావురం దగ్గరికి వెళ్లి భయపడుతూ, మీ ఓనర్ ఎలుకల బోను తెచ్చాడు తెలుసా అనింది. ఇది విన్న పావురం నవ్వడం మొదలెట్టింది. ఎలుకల బోనుతో నాకేంటి సంబంధం, యాక్చువల్ గా చూస్తే నువ్వు భయపడాలి అనింది. ఆ తర్వాత ఎలుక కోడి పుంజు దగ్గరికి వెళ్లి సేమ్ మళ్ళీ ఇదే చెప్పింది. కోడి ఇంకా గట్టిగా నవ్వి, నా కోసం కాదు నీ కోసం తెచ్చాడు అని వెటకారంగా మాట్లాడింది. లాస్ట్ గా ఎలుక మేకపోతు దగ్గరికి వెళ్లి కూడా మళ్ళీ సేమ్ ఇదే చెప్పింది. అక్కడ కూడా సేమ్ రియాక్షన్. ఆ తర్వాతి రోజు ఆ ఎలుకల బోనులో ఒక పాము తోక ఇరుక్కుపోయింది. ఏదో సౌండ్ వచ్చిందని ఆ వ్యక్తి భార్య బోను దగ్గరికి వెళ్లి చూస్తే ఆమెని ఆ పాము కాటేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చేసి పావురం యొక్క సూప్ తాగితే మంచిది అన్నాడు. తక్కని పావురం ప్రాణం పోయింది. ఇలా ఈమెకి జరిగిందని తెలిసి బంధువులు ఇంటికి వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టేందుకు కోడి పుంజుని కోయాల్సి వచ్చింది. తన భార్య పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ ఆనందంలో ఆ వ్యక్తి మిగిలిన మేకపోతుని కోసి ఊరందరికీ దావతిచ్చాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి తనకొచ్చిన కష్టం గురించి గాని బాధ గురించి గాని చెప్తే వెటకారంగా మాట్లాడకండి. ఈ రోజు వాళ్ళకి వచ్చిన కష్టం రేపు మీకు రావచ్చు. మోరల్ కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి.